ఉండాది? ఇది రూమ్లా లేదే, ఇంతకు ముందులా లేదే. వస్తువులన్నీ ఇట్టా పడిపోయి ఉండాయేంటి? ఎంత చందరవందర చేసుండారు. అంటే ఎవరైనా వచ్చుండారా? రూమ్లో ఉన్న వస్తువులు ప్లేసులు మారాయింది. అన్నీ ఇట్టా పడ్డాయంటే ఖచ్చితంగా రూమ్లోకి ఎవరో వచ్చుండారు. దేనికోసం ఎతికినట్టు అన్ని సిందరవందర చేసుండే. సింధు ఏంటి టెన్షన్గా హడావుడిగా తన రూమ్లోకి వెళ్ళుండది. ఆ ఫోన్ తనకు దొరికేసుండదా? అమ్మయ్యా, ఫోన్ సింధుకి దొరకలేదు. ఎందుకైనా మంచిది, ఈ ఫోన్ ప్లేస్ మార్చేయాలా? నాయనో, భగవంతుడా. గుడ్ మార్నింగ్. ఎందుకే యశ్ సార్ ఇలా చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచి సింధు మేడంకి కానీ మనకి కానీ అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఏం అర్థం కావట్లేదు. ఏమైంది?
ఏం లేదు మేడం. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. చెప్పండి. యష్ సార్ బిహేవియర్ ఏం బాగోలేదు మేడం. మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీకు యష్ సార్ ఇనాగ్రేషన్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మేడం? లేదు. ఎందుకు? మిమ్మల్ని కానీ మన టీంలో ఎవరిని పిలవకుండానే యష్ సార్ వాళ్ళ టీం మెంబర్స్తో ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఎలా చేయాలా అని ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నారు మేడం. ఇనాగ్రేషన్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేయాలి. ఓకే సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ పనుల గురించి మీటింగ్ జరుగుతుంది. నన్ను నా టీం వాళ్ళని పిలవకుండా మీకు మీరే మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తారు? మా పార్టిసిపేషన్ అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఈ ప్రాజెక్ట్కి ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. జరిగే ప్రతి విషయం మాకు కూడా తెలియాలి. ప్రతిదీ మీకు చెప్పి చేయాల్సిన పని మాకు లేదు. అయినా సునంద మేడం, మీతో కొలాబరేట్ అవ్వమంది ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్లో మాత్రమే. ఇది ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ కాదు, ఇనాగ్రేషన్ పబ్లిసిటీకి సంబంధించిన మీటింగ్. దీనికి మీ కొలాబరేషన్ ఇంపార్టెన్స్ అవసరం లేదు. అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేసాం. ఇది ఇనాగ్రేషన్ పబ్లిసిటీ మీటింగ్ అయినా సరే దీంట్లో కూడా మా పార్టిసిపేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే కేవలం మీ ఒక్క కంపెనీకి పబ్లిసిటీ వస్తే సరిపోదు. వాస్తవ్ గారి కంపెనీకి కూడా బ్రాండింగ్ ఇవ్వాలి, పబ్లిసిటీ వచ్చి తీరాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాత్సవ్ కంపెనీకి బ్రాండింగ్ పబ్లిసిటీ ఇచ్చే బాధ్యత నాది. నేను ఆల్రెడీ వాత్సవ్కి మాట ఇచ్చాను, నాకు గుర్తుంది. ఆ విషయంలో నీ సలహాలు తీసుకునే పని నాకు లేదు. అనవసరంగా నా టైంని వేస్ట్ చేయకుండా నీ పని నువ్వు చూసుకుంటే బెటర్. నీ వల్ల మీటింగ్ అంతా డిస్టర్బ్ అయింది. వెళ్ళ. ఫంక్షన్ మాత్రం గ్రాండ్గా సక్సెస్ అవ్వాలి. ఎస్ సార్. ఇది ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ కాదు, ఇనాగ్రేషన్ పబ్లిసిటీకి సంబంధించిన మీటింగ్. దీనికి మీ కొలాబరేషన్ ఇంపార్టెన్స్ అవసరం లేదు. అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేసాం. యష్ రోజు రోజుకి మరీ ఎక్కువ టూ మచ్ చేస్తున్నాడు. నేను తన ప్రేమకు తన లైఫ్కి ఏదో ద్రోహం చేశానని అది మనసులో పెట్టుకుని అవకాశం దొరికినప్పుడల్లా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు. దీనికి ఏదో ఒక విధంగా ఎండ్ చెప్పాలి. చెప్తాను, నాకు టైం వస్తుంది. హాయ్ మేడం, చెప్పండి. హాయ్ సింధు, ఎలా ఉన్నావు? ఫైన్ మేడం. ఏంటి కాల్ చేశారు? నువ్వు యష్ కలిసిన ఫోటో నాకొకటి కావాలి. దేనికి మేడం? ఇక్కడ ముంబైలో బిజినెస్ యాక్షన్లో మన ప్రాజెక్ట్ గురించి ఒక మంచి ఆర్టికల్ వేయిస్తున్నాం. ఓహ్, గుడ్ మేడం. ఆల్రెడీ నీ గురించి కూడా కొన్ని ఆర్టికల్స్లో బాగా చెప్పాను. అది నీ కెరియర్కి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. నువ్వు యష్ కలిసిన ఫోటో ఉంటే నాకు ఫార్వర్డ్ చేస్తావు కదా? హలో సింధు. సింధు, నిన్నే. మ్యామ్, చెప్పండి మేడం. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. ఏమైంది? ఆల్ ఆఫ్ సడన్ అలా సైలెంట్ అయిపోయావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు మేడం, అలాంటిదేం లేదు. యష్కి చెప్పి మీరు అడిగిన ఫోటో పంపిస్తాను. ఇంతకు ముందు మీరు కలిసిన్న ఫోటో ఉన్నా చాలు. లేదనుకుంటా మేడం. ఓకే, లేకపోతే మీరిద్దరూ కలిసి ఒక ఫోటో హ్యాపీగా దిగండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, బాయ్ సింధు. బాయ్ మేడం. నాతో ఫోటో అంటే యష్ ఒప్పుకుంటాడా? నన్ను చూస్తేనే ఇరిటేట్ అయ్యే మనిషి నా పక్కన నిలబడి ఫోటో దిగాలంటే ఇంపాసిబుల్. నాకా నమ్మకం లేదు. కానీ మేడం అడిగారు కదా, యష్కి చెప్పి చూస్తాను ఏమంటాడో.
ఈ కలర్ శారీ అంటే అబ్బి ఇష్టపడతాడు. సాఫ్ట్ గా కామ్ గా ఉంటాడు కాబట్టి ఈ కలర్ ఖచ్చితంగా నచ్చుతుంది. సూపర్ గా ఉన్నావే. ఈ శారీలో యశపిని సొత్తే ఇంప్రెస్ అయిపోతాడు. ఈ శారీ మీదికి ఏ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయి? గాజులు ఏం వేసుకోవాలి? నేను చెప్పినట్టే అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిండే కదా? ఓకే మేడం, అంతా పర్ఫెక్ట్ గా చేసాం. మీరు రావటమే లేటు. చెప్పిన టైంకి మేము వచ్చేస్తాము. ప్రతిదీ సర్ప్రైజింగ్ గా ఉండాలి, ఓకేనా? అలాగే మేడం, ఉంటాను. అమ్మే, నువ్వేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను. అమ్మే, ఈ సీరియల్లో నేను ఎట్టా ఉండనమ్మే? అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే ఉండవమ్మే. నాకే ముద్దొచ్చేస్తా ఉండవు. నిన్న అల్లుడు గారట చూసారంటే నా సామి రంగా అస్సలు వదిలిపెట్టడమ్మే నేను. అమ్మే, ఆ ఎప్పికి నచ్చాలని కదమ్మే నేను ఇంత బాగా రెడీ అయ్యిండాను. నువ్వు ఎంత అందంగా రెడీ అయి ఉండవు, బాగానే ఉండాది. కానీ పాత స్టైల్లో నీ లవ్ ని ప్రపోజ్ చేసి ప్రోగ్రామ్ ని తుస్సు మనిపించబాకు. అల్లుడి గారి మనసు కస్సు మనేలా ప్రపోజ్ చెయ్యాలా? అంటే ఇట్ట ప్రపోజ్ చేయాలా అని చూస్తా ఉండాను. ఈ కాలం పిల్లవే, ఇది కూడా నేనే చెప్పాలా అమ్మే? అట్ట ప్రపోజ్ ఇట్ట ప్రపోజ్ అయ్యని చెప్పేది నువ్వే. ఎట్ట ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అని అడిగితే నేనే చెప్పాలా అని అంటావు అమ్మే. నీతో పెద్ద సిక్కమ్మే. మూడవుట్ అవకమ్మే, చెప్తానులే. ప్రతి మగాడికి ఆడదాని విషయంలో ఒక బలహీనత ఉంటాది. యష్లో ఆ బలహీనత ఏంటో తెలుసుకుని దాని మీద కొట్టాలా. అంటే ఎట్టా అమ్మే? నీకు ఎట్టా చెప్పాలి? యష్ అబ్బి కాదని చెప్పలేని విధంగా గట్టిగా కౌగులించేసుకుని లిప్ టు లిప్ కిస్ పెట్టి కమెంట్ చేసేయమ్మే. చిచి, స్టార్టింగ్ లోనే అట్టా చేస్తే నా గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంటుందమ్మే. మరి ఎట్టా ప్రపోజ్ చేస్తావు? ఎలాగోలా చేస్తాలే అమ్మే, నా ప్లాన్స్ నాకున్నాయి. నువ్వు అనవసరంగా ఏదేదో చెప్పేసి నన్ను కన్ఫ్యూజ్ చేయమాక. సరే అమ్మే, నీ ఇష్టం. అబ్బి వచ్చేసినట్టున్నాడు. అల్లుడు గారు హాల్లోకి రాకముందే ఎదురెళ్ళమ్మే. నిన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలా. మంచినీళ్ళిచ్చి ప్రేమగా మాట్లాడు. వెళ్ళమ్మే, పదమ్మే, పద. అప్పొచ్చాడనుకుంటే ఈ అమ్మ వచ్చిందండి. ఏందమ్మే, నా కూతుర్ని అట్టా సొత్తా ఉండవు? ఏం లేదు, నాకు తెలుసులే అమ్మే. మా అమ్మిని చూస్తే నువ్వు కుళ్ళుకుంటున్నావులే. ఇవాళ మా అల్లుడి గారు మా అమ్మిని బయటికి వెళ్దామన్నారు. పిల్లలు పుట్టిన ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు డేట్కి వెళ్ళడం ఏంటి? ఏ పిల్లలు పుడితే నేను మా అబ్బి బయటికి వెళ్ళకూడదా ఏందే? మంచిది, వెళ్ళండి.
అయినా ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదమ్మే, తెలుసుకుంటావని చెప్తా ఉండం అంతే. పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు అంతగా లేదు. అంత టైం కూడా నేను ఇవ్వను. నువ్వు బాగా బిజీ అని మాకు తెలుసులేమ్మే, నువ్వేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతకీ ఈ శారీలో నా కూతురు ఎట్టా ఉండదు? ఎలా ఉంటుంది? నీ కూతురులాగే ఉంటుంది. సింధుకి పొగరతో పాటు ఎటకారం కూడా చాలా ఎక్కువే అమ్మే. అయినా దాన్ని ఎందుకు కదిలించుండవమ్మే? నేను ఎస్ఎబి బయటకు వెళ్తున్న విషయం దానికి సప్పుడు అవసరమా? నువ్వు అల్లుడు గారు బాగా క్లోజ్ అవుతున్నారన్న విషయం దానికి తెలియాలమ్మే, అందుకే చెప్పుండాను. ఏమిటికి తెలియాలా? పైకి చెప్పడం లేదు గాని ఎప్పటికైనా మళ్ళీ యశ్ భార్యగా పిల్లలకి తల్లిగా ఈ ఇంట్లో స్థానం సంపాదించాలని సింధు మనసులో కోరికుండాదేమే, అందుకే చెప్పుండాను. నువ్వు యశు కలిసిపోతున్నారని తనకు తెలిస్తే ఆ కోరిక గాలికి కొట్టుకుపోతాదమ్మే, ఆశ ఆవిరైపోతాది. అందుకే సింధు అడగకపోయినా నేను చెప్పాల్సి వచ్చింది. అమ్మి, శుభమా అని నేను ఎస్ఎబి బయటికి వెళ్దాం అనుకుంటే ఈ పోడు మొహంది ఎదురొచ్చుండది. ఏం జరుగుతుందో ఏందో. కంగారు పడమాకమ్మే, అల్లుడు గారు వస్తారు. ఆయనతో కలిసి నువ్వు హ్యాపీగా డేట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తావు. అమ్మి, మేమిద్దరం బయటికి వెళ్తామంటావా? వెళ్తావమ్మే, నువ్వేం ఫీల్ అయిపోమాక. పద, రూమ్ లో ఏసి వేసి కూసుందు గాని పద. లేట్ అయ్యే కొద్దీ కన్యాకుమారి వాళ్ళు సాక్ష్యాల్ని తారుమారు చేయొచ్చు. అంత టైం వాళ్ళకి ఇవ్వకూడదు. కన్యాకుమారి అప్పుడు రూమ్లోకి రాకపోయి ఉంటే ఆ ఫోన్ గురించి అప్పుడే తెలిసిపోయి ఉండేది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఛా, వదిలిపెట్టకూడదు. మళ్ళీ ట్రై చేద్దాం. ఏందమ్మి, యశబి ఇంకా రానేలేదు. అమ్మి వస్తారులేమ్మే, కాసేపు ఎదురు చూడు. అసలే ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉండుండాడు కదా, అవన్నీ చూసుకుని రావాలంటే చాలా టైం పడుతుందమ్మే. అమ్మి, ఇడ నీకోసం ఎదురు చూస్తా ఉండానని ఎస్ఐపికి ఫోన్ చేయమంటావా? నువ్వు ఫోన్ చేస్తే పని ఆపేసి గాల్లో ఎగురుకుంటొచ్చి నీ ఒళ్ళో వాలిపోతాడనుకుంటున్నావా ఏంది? యశ్ వచ్చే టైంకి వస్తాడమ్మే. అమ్మే, కాస్త ఓపిక పట్టు. అమ్మో, మళ్ళీ ఆ ఫోన్ రింగ్ అవుతా ఉండదే. ఎందాక ఆ ఫోన్కి ఏమన్నా కాల్స్ వచ్చుండాయా అని ఆన్ చేసి చూసుండాను. స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉండాను. ఇప్పుడు ఎట్టాగా? అమ్మి, ఫోన్ రింగ్ అవుతా ఉండదు. ఈ చెప్పేసి వస్తున్నాడు అనుకుంటా. నా ఫోన్ కాదమ్మే, నీ ఫోన్ అనుకుంటా. చూడు, ఇదేంది? నీ ఫోన్ కూడా రింగ్ అవుతలేదో? మరి ఫోన్ సౌండ్ ఈ రూమ్ లో నుంచి కదా వస్తా ఉండదు. అమ్మే, అది నా రెండో ఫోన్ అమ్మే, పాతదే. దానికి ఫోన్ వచ్చిందనుకుంటాను అమ్మే. అది యాడ్నో పెట్టుంటాను. పాత ఫోన్ కి ఎవరు కాల్ చేస్తా ఉన్నారు? ఇంకెవరో ఆ దేవదాసే అయ్యుంటాడు. అమ్మే, వాడి సంగతి నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడ మాకు. సర్లే అమ్మి, నేను అట్ట పోయేస్తాను. అలాగే. అమ్మో,
చేస్తుండారు? కొంపు తీసి సింధునా? ఆ, ఆ, అబ్, ఆ. సింధు కాదు, మరి ఎవరై ఉంటారో? ఈ నెంబర్ ఆ రౌడీకి తప్ప ఇంకెవరికి తెలీదే. వాడే కాల్ చేస్తుండా? లేదు, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం సెటిల్ చేసి ఉండాను కదా. ఆ రౌడీ ఫోన్ చేసే ఛాన్సే లేదు. ఇది వాడి నెంబర్ కూడా కాదు. చూద్దాం ఎవరు ఫోన్ చేస్తా ఉండారో. కన్యాకుమారి బయటకు వచ్చి నన్ను చూసి వెళ్ళిందంటే ఆ ఫోన్ రింగ్ అయింది. తన రూమ్కే వెళ్ళి చూద్దాం. నా మీద ఎందుకింత ప్రేమ చూపిస్తుంది? అమ్మ అన్న తర్వాత బిడ్డ దగ్గుతూ ఊపిరాడక అల్లాడిపోతుంటే బాధపడకుండా ఎలా ఉంటుందిరా? సింధు నిజంగా మా అమ్మనా? నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.